అన్న చెప్పండి అన్న, ఎట్లా నడుస్తుంది మరి ఎలక్షన్ క్యాంపింగ్? మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఖచ్చితంగా ఇప్పుడున్న జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా కూడా కొంచెం కారు హవా కనబడుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో చాలా ఆశలతోని కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డిని నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఇచ్చినటువంటి దాదాపు ఒక 420 హామీలను నమ్మి ప్రజలు బాగా అనేకమైన వాళ్ళు ఆ వాగ్దానం 420 వాగ్దానాలు నమ్మి సిటీలో నమ్మకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో అందరినీ నమ్మి వాళ్ళకి అధికారం ఇస్తే 2 సంవత్సరాల్లో మనం ఏమంటారు కదా, పెద్ద బాంబాన్ని తీసుకొని వస్తే అది తుస్సుమన్నట్టుగా గాలి పోయినట్టుగానే ఉన్నది ప్రభుత్వం. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి సిటీలో అయితే. ఇంకా హైడ్రా వల్ల అదే ముఖ్యమంత్రి గదే ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్. ఎందుకంటే మీరు అన్నట్లనే తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని భుజాలపైన కూర్చునబెట్టుకున్నారు ప్రజలు. కానీ ఇక్కడ గేటర్కి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేడు. కాబట్టి ఇప్పుడు మాగాటి గోపీనాథ్ చనిపోవడంతో మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ గెలిచి తీరవలసిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులకు, కాంగ్రెస్ క్యాడర్కు, చిన్న కార్యకర్త నుంచి బడా లీడర్ దగ్గర సూచనలు సలహాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎలక్షనే రేపటికి స్థానిక సంస్థలకు పునాది అంటున్నాడు ఆయన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ 2 సంవత్సరాల పాలనకు రెఫరెండంగా ముఖ్యమంత్రి భావిస్తుండా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కనుక 2 సంవత్సరాలు వాళ్ళు చేసిన పనికి రెఫరెండం అయ్యేది ఉంటే అట్టర్గా ఫ్లాప్ అవుతారు. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం ఆలోచిస్తారంటే బూత్ క్యాప్చర్ గురించి ఆలోచిస్తారన్న ఆలోచన ఉన్నది. ఎందుకంటే వేరే కార్యకర్తలను బెదిరిస్తారు, ప్రజలను బెదిరిస్తారు, వేరే పార్టీకి ప్రచారానికి వచ్చిన కార్యకర్తలను బెదిరిస్తారు, ప్రజలను కూడా బెదిరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఒక 25 నుంచి ఒక 50 బూతులల్లో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని దీని మీద ఈసీ ఖచ్చితంగా, పోలీస్ వ్యవస్థ అయితే వన్ సైడ్ వాళ్ళకు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతుంది. రేపు బూత్ క్యాప్చరింగ్ కూడా అంటే రిగ్గింగ్ చేసే అవకాశం ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ఈసీ కఠినమైన నిబంధనలు పాటించి నిఘా ఏర్పాటు చేసి ప్రజలను స్వచ్ఛందంగా ఓటు వేసుకునే విధంగా ఈసీ కూడా చర్యలు తీసుకోవాలని మేము ప్రజలను కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ దాదాపుగా నవీన్ యాదవ్ అప్పుడే నవీన్ యాదవ్ నామినేషన్కి గెలుపు ఖరారు అయిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు, మంత్రులు కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే 1,00,000కు పైగా ఇక్కడ జనాలు మాత్రం ఆయన నామినేషన్లను పాల్గొన్నారు. 30,000 మెజార్టీతో గెలవబోతుండు నవీన్ యాదవ్ అంటున్నారు. మరి దీన్ని మీరేమో రిక్కింగ్ అంటారు, దీన్ని ఎట్లా చూడాలి? సామాన్య ప్రజలు అయితే కనిపించలే. ఆ రోజు మనం ఏది రౌడీల జాతర, రౌడీల రోడ్ వాక్ చేసినట్టు ఉన్నది. ఆ రోజు జనాలు నవ్వుకుంటున్నారు. ఇది ఏంద్రాబాయ్ సినిమా స్టోరీ, ఇది సినిమా తీస్తురేమో రోడ్డు మీద ఇట్లా అందరు రౌడీలు వస్తారు, ఈ సినిమా యాక్టింగ్ కావచ్చు అని అనుకున్నారు. ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోతాయి ఆయన హావభావాలు, ఆయన మాటలు. ముఖ్యమంత్రి ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక గురువెట్లుడో శిష్యుడు అట్లే ఉన్నట్టుకున్నాడు. నవీన్ యాదవ్ సరే స్వచ్ఛందంగా ఏం పని చేసిండు అనేది ఆ ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళ చరిత్ర ఏందనేది సరే ప్రజలకు తెలుస్తుంది. కాకపోతే నీ పార్టీ చరిత్ర, మీ పార్టీ వ్యక్తిగతుల గురించి మాట్లాడే ఉద్దేశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది, ఈ రాష్ట్రానికి ఏం చేసిర్రు ఏమనంటే తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చిచ్చే ఉంటే 1,400 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటోళ్ళు కాదు. వాళ్ళ చావులకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కారణం. 1969లో కావచ్చు, 2001 నుంచి ఉద్యమంల తర్వాత 2009లో చనిపోయిన 14 వరకు చనిపోయిన విద్యార్థులందరికీ కూడా ఆత్మ ఘోషిస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మోసాలతోనే వచ్చింది తప్ప ప్రేమ, ఈ తెలంగాణ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ లేదు. వాళ్ళు తెలంగాణ కొట్లాడి తెచ్చిర్రు, వాళ్ళు ప్రేమతో ఇయ్యలేదు. సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఈరోజు సోనియా గాంధీ మళ్ళీ దేవత అంటాడు. ఓకే, రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఆయన ప్రచారంలో, ఆయన క్యాంపింగ్లో చవాకులు పేలుస్తున్నాడు. ముఖ్యంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. అవసరమైతే కేటీఆర్ కనిపిస్తే చెట్టు గట్టేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు నైవి ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఆయన ఒక దొంగల దొడ్డి నుండి వచ్చిండు. ఏది చంద్రబాబు నాయుడు అనే దొంగల దొడ్డి నుంచి మొలిసిన కలుపు మొక్కనే రేవంత్ రెడ్డి. బాజాబ్తా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నోటుకు నోటు కేసులో ఒక దొంగగా దొరికిన దొంగవు నువ్వు. తప్పిదారి కన్నులు లొట్టవేనట్టు నీ రాజగోపాల్ రెడ్డి అన్నాడు 50 కోట్లు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నావని. ఈరోజు కూడా మాట్లాడుతున్నారు అదే రాజగోపాల్ రెడ్డి, అదే మాట్లాడుతూ ఉన్నారు. నీ జగ్గారెడ్డి మాట్లాడిండు, నువ్వు తురుముఖాన్ కాదు, అది కాదు, ఇది కాదని. నీ కొడంగల్లో ఓడిపోయాను, రాజకీయ సన్యాయం చేస్తా అన్నావు. మల్కాజ్గిరిలో అడ్డిమరి గుడ్డి దెబ్బలు గెలిచినావు.
కాంగ్రెస్ కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జీవితంలో మళ్ళీ తెలంగాణలో ఓటు వేయకుండా ఎంత ప్రయత్నం చేయాలో ఆయన ప్రయత్నం చేస్తాడు, వేరే వాళ్ళు చేసే అవసరం లేదు. థ్యాంక్ యూ. పిల్లలు అన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్ అంటున్నారు. ఏ పథకం మహిళలకే ఇస్తున్నాం. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, సబ్సిడీ గ్యాస్ కావచ్చు, అన్న కరెంట్ కావచ్చు, అన్న బస్ ఓకే నాకు 6 గ్యారెంటీలు అనగానే నాకు అన్నీ వచ్చినాయి. 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చిండు రేవంత్ రెడ్డి. ఒకటి అది పూర్తిగా ఏమన్నాడు, నేను ఫ్రీ బస్ పెట్టినా అన్నాడు. ఫ్రీ బస్ పెట్టి ఏం చేసిండు, మొగోళ్ళకు డబుల్ టికెట్ చేసిండు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మొగోళ్ళకు డబుల్ టికెట్ చేసిండు. ఓకేనా, బస్సుల సంఖ్య తగ్గించిండు. నీకు ఉదాహరణ అన్న, మొన్న చేవెళ్ళ మిర్జాపూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. 50 మంది పరిమితం ఉన్న బస్సుల నువ్వు 75 మందికి పైగా ఎక్కించి అంతమందికి సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. లేకపోతే బస్సుల సంఖ్య తగ్గించినావు. నువ్వు బస్సుల సంఖ్య తగ్గించి నువ్వు ఫ్రీ బస్సు పెడితివి. నువ్వు పండుగలు వస్తే డబుల్ టికెట్లు చేస్తున్నావు. ఫ్రీ బస్సు ఎట్లున్నది చెప్పనా అన్న, ఈయన 2034లో ఒలింపిక్స్ గేమ్స్ పెడుతున్నా అన్నాడు కదా. మహిళలను ప్రాక్టీస్ పంపించినట్టుంది. ప్రాక్టీస్ చేయండి అమ్మ, మీరు పోయి అక్కడ గేమ్స్కు ప్రిపేర్ అయ్యారండి అన్నట్టుంది. చూస్తున్నావు కదా ఎన్ని తన్నుకుంటాలో. ఒక అమ్మ మొన్న ఇక్కడనే ఉంది, 60 సంవత్సరాల వృద్ధురాలు. అమ్మ మరి ఫ్రీ బస్ అట మంచిగుందట కదా అంటే, వాని కొడుకు ఎక్కడిది బిడ్డ, మొన్న నేను మేదీపట్నం పోదామని పోతే ఏజ్ పిల్లలు నూకేస్తే నేను పోయి కింద పడ్డా బిడ్డ, ఈ రెక్క ఫ్యాక్చర్ అయిందని చెప్తుంది. అంతా అట్టారు ఫ్లాప్. राइट. अब जैसा अन्ना बता रहे, बस का जो बताए अभी, वो जो एक्सीडेंट हुआ, एक जनों को जान के जो जान से चले गए, मर गए, उनको 5 लाख देंगे बोल के बता रहे. 5 लाख क्यों देते? उनका जान का कीमत 5 लाख है क्या? उनको कम से कम 50 नहीं तो 25 लाख रुपए देना उनको, इसे रेशिया. हाँ, क्यों बोले तो वो किसका गलती? उनका गलती है ना. जो सही उन लोग रोड जो बस जो सफ़र हो रहा है उसमें उन लोग इतने लोग को क्यों बिठाए? कम लोगों को बिठाना था. इतना जान किसके तरफ से गया? वो लोग के ट्रांसपोर्ट मिनिस्टर के तरफ से गया ना. तो उनको जो है कैसा भी उनको इसे रेशिया मिलना चाहिए. उनके साथ इंसाफ होना, उनके फैमिली के साथ. कैसा भी उनके जो भी रेवंत रेड्डी है, पूनम प्रभाकर जो बता रहे वो गलत बता रहे. रेवंत रेड्डी इसके ऊपर तवज्जो देना, उनको 25 लाख रुपए इसे रेशिया देना.